హాయ్ ఫ్రెండ్స్, ఒక అమ్మాయి అందంగా ఉంటే అప్సరసలా ఉందని చెబుతూ ఉంటారు. పురాణాల ప్రకారం దేవలోకంలో ఎందరో అప్సరసులు ఉన్నారు. బ్రహ్మ పురాణం ప్రకారం అప్సరసులు మొత్తం 31 మంది. అప్సరసులంటే అందరికి గుర్తుకు వచ్చేది రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలే మనకు గుర్తుకు వస్తారు. అప్సరసులు తమ సౌందర్యంతో ఎంతోమంది దీక్షలను భగ్నం చేసి ఎన్నో ప్రళయాలు జరగకుండా ఆపగలిగారు. అదేవిధంగా మరెంతోమంది మునుల తపస్సు భగ్నం కారణంగా శాపానికి గురైన వారు కూడా ఉన్నారు. ఎన్నో యుగాలు మారినా తమ అందం మాత్రం తగ్గని వారే ఈ అప్సరసులు. నిజానికి అప్సరసులు 31 మంది. వారిలో రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, సుభోగ, విశ్వాచి, మోహిని, రామ, చిత్రమధ్య, శశిరేఖ వంటి అప్సరసులు ఉన్నారు. అసలు అప్సరసులు పుట్టుక వెనుక రకరకాల కథలు ఉన్నాయి. బ్రహ్మ పిరుదుల నుండి పుట్టిన రాక్షసులు వెంటబడితే విష్ణుమూర్తి ఉపాయంతో బ్రహ్మ తన శరీరాన్ని విడిచిపెట్టాడట. అప్పుడే తన చేతిని సంతోషంతో వాసన చూసుకున్నాడట. అప్పుడు గంధర్వులు అప్సరసులా పుట్టారట. అలాగే క్షీర సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు అప్సరసులు పుట్టారని ఇంకో కథ కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.